చూడండి, కాకరకాయలు కారం అనమాట. కాకరకాయలు మనము కడిగి శుభ్రంగా ఇగో ఈ మందంతో కట్ చేసి పెట్టుకోవాలండి. మరీ స్లైస్లుగా కట్ చేస్తే చిదిగిపోతాయి. ఇలా కొద్దిగా మందంతో కట్ చేసుకున్నామంటే చిదవకుండా మనం ముక్క వేసుకొని తిన్నా బాగుంటుంది. ఈ గింజ తీయక్కర్లేదండి. ఇలా బిళ్ళలు బిళ్ళలుగా కోయాలి. బిళ్ళలు బిళ్ళలుగా కోసి మరి చక్కగా ఒక 5-10 నిమిషాల సేపు క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ గాలికి ఫ్యాన్ గాలికి ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే మంచిగా తొందరగా వేగుతాయి. పచ్చిపోతుంది కాబట్టి మంచిగా వేగుతాయండి. ఇలా వేగిన దాన్ని తీసి మీకు ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, సూపర్ ఉంటుంది కాకరకాయ. షుగర్ పేషెంట్లకు బెస్ట్. ఏదైనా తినాలి అంటే భయపడతారు కదండి, అలా కాకుండా శుభ్రంగా కాకరకాయ అయితే హ్యాపీగా కారం తినచ్చు. కొంచెం కారం తక్కువగా వేసుకుంటే ఎవరైనా తినచ్చు. చూసారు కదా, ఇది కాకరకాయ కారం. మరీ వేగక్కర్లేదండి, చూపిస్తా చూడండి. ఇలాంటి చక్కగా మరీ పచ్చిగా కాకుండా మరీ ఎర్రగా కాకుండా ఈ రేంజ్లో వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటేనే చక్కగా వస్తాయి. తర్వాత నెక్స్ట్ వాయి వేసేసానండి. 1/2 కిలో కాకరకాయలే, కొంచెం కొంచెం పెట్టుకుంటే రుచిగా ఉంటాయని కొంచెమే పెడుతున్నాను. చూసారు కదా, ఇవి కూడా వేగిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఈ కాకరకాయలు 1/2 కేజీ కాకరకాయలే కదా, ఎక్కువ పెట్టుకునేటట్టుగా అయితే నేను చింతపండు గుజ్జు ఎక్కువ మోతాదులో పెట్టుకునేటట్టుగా చింతపండు గుజ్జు తీయాలండి. ఈ కొంచెం 1/2 కిలోకి అయితే అవసరం లేదు. అందుకని నేను ఒక 2 నిమ్మకాయలు అంతా పిండుతున్నానండి. రసం మనకి చేదు ఇవి తెలియకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇదిగోండి, ఇట్లా 2 నిమ్మకాయలు ఈ కాకరకాయలో కలపాలి. పిండితేనండి, రసం పిండితే చక్కగా మనకి ఊట వస్తుంది. కారము చేదు 2 కూడా తెలియదండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు మనము ఈ పిండుకున్న దానిలోనే మనం ఏం చేయాలి, ఇదిగోండి, 1 స్పూన్, 2 స్పూన్లు, 3 స్పూన్లు, 4 అంటే 100 గ్రాములండి. 100 గ్రాముల కారం వేసాను. ఇప్పుడు 100 గ్రాములకి కొంచెం తక్కువగా అంటే 2 స్పూన్లంతనే ఉప్పు వేయాలి. ఎందుకంటే కారం ఉప్పు వేయని కారమే కానీ మనం చూసి కలుపుకోవచ్చు అండి. ఎందుకంటే ఒక్కసారి ఉప్పు ఎక్కువ అయిపోయిందంటే కనుక మళ్ళీ అది బాగోదు కదా, అందుకని చెప్పేసి మనం అలా చేయాలన్నమాట. ఉప్పు కొంచెం చూసి వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా వ్యూయర్స్, కాకరకాయ ఇదిగోండి, బహు చక్కగా ఉండే కాకరకాయ కారం అండి. ఇది మనం షుగర్ పేషెంట్లకి హ్యాపీగా పెట్టుకోవచ్చు. దీనిలో మనం నిమ్మకాయ పిండాము, ఫుల్ సి విటమిన్. చూసారు కదా, ఇంగు వేసి పోపెట్టా, వెల్లుల్లిపాయలు వేయలేదు నేను. చూసారు కదా, చూడండి ఎంత చక్కగా ఉందో కాకరకాయ కారం. దీనిలో కొంచెం చిటికెడు మెంతిపిండి వేసుకోవచ్చు. ఇంగు అంటే పోపులోనే వేసేసానండి, అదనమాట. ఇది ఒక్కరోజు ఊరితే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడివేడి అల్లంలో నెయ్యి వేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్లకి బెస్ట్ ఆప్షన్ అనమాట కాకరకాయ అనేది. చూసారు కదా, మరి నేను ఇలా చేస్తాను కాకరకాయ కారం. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి.